రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయ అధికారుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్నా స్వామివారికి నిత్య కైంకర్య సేవలను సాదాసీదాగా జరపడం పలు ఆరోపణలకు తావిస్తుంది. రాజన్నకు జరిగే నిత్య పూజలో మంగళ వాయిద్యాలు కరువయ్యాయి. అత్యంత పవిత్రంగా జరిగే మహా నివేదన సమయంలో మేళ తాళాలతో నైవేద్యాలను తీసుకురావడం లేదు. అలాగే తెల్లవారుజామున జరిగే కోడె పూజలో కూడా మంగళ వాయిద్యాలు కరువయ్యాయి. చతుష్కాల పూజలను కూడా తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహా నివేదన సమయంలో కంప్యూటర్ గంటను మోగించేవారు. ప్రస్తుతం ఆ గంట కూడా మొరాయిస్తుంది. ఇప్పటికైనా ఆలయ అధికారులు అత్యంత పవిత్రంగా జరిగే కార్యక్రమాలను వైభవంగా నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆలయ పర్యవేక్షకులు అల్లి శంకర్ తెలిపారు. ఇప్పుడు నేను అధికారి దృష్టి తీసుకెళ్తాను. నేను గతంలో ఇప్పుడు చాలా రోజులు ఉండేది ఒకటే వాయిద్యం వస్తుంది, ఒక్కోసారి వాయిద్యం లేకుండా మీరు నివేదన ఆపేస్తారు. వాయిద్యాలు లేకుండా అనేది దేవాలయంకు ఉన్నాయి, వాయిద్యాలు ఇక్కడ వాయిస్తలేరు కదా. ఉన్నటువంటి వాయిద్యాలు ఏదైతే ఒకటే సెట్ ఉంది మాకు, ఆ సెట్ ఆల్రెడీ మనకు స్వామివారి నివేదనలు అన్ని చేస్తున్నారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు. మిగతా ఇద్దరు ఎంప్లాయీస్ కూడా అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఉన్నారు. అన్న ఇప్పుడు మీ కళ్ళ ముందే మేము చూసిందే నాదస్వరం అని అంటే ఒక అతను మెడికల్ లీవ్లో పోవడం వలన ఏదైతే సన్నాయి డోలు, ఆ డోలు మెడికల్ సెలవులో వెళ్ళడం వలన ఆల్టర్నేటివ్గా మేము కళ్యాణ్ దగ్గర నుంచి డోలు విద్వాంసం తీసుకొని మేము చేపిస్తాం. ప్రతిరోజు ఇదే తంతు జరుగుతుంది అన్న? లేదు, రోజు లేదు. రెగ్యులర్గా మేము నిర్వర్తించేది స్వామివారి నివేదనలకు మేము రెగ్యులర్గా సన్నాయిని ఉపయోగిస్తున్నాము.